కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును అదుపులోకి తీసుకున్నారు ఆదిబట్ల పోలీసులు. హైకోర్టులో కన్నారావు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది. అయితే అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. మనేగూడలో 2 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు కన్నారావు అండ్ గ్యాంగ్ ప్రయత్నించింది. దీంతో కన్నారావుపై దాదాపు 10 కేసులు నమోదయ్యాయి. అటు కన్నారావు కోసం గతంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత నెల 3వ తేదీన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో బాధితుడు శ్రీ బండోజు శ్రీనివాస్ సన్నాఫ్ పెంటాచారి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్స్ 147, 148, 447, 427, 307, 436, 506 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద ఆదిబట్లలో పోలీస్ స్టేషన్ నమోదైంది. మొదట ప్రధాన నిందితుడు జక్కిడి సురేందర్, రెండో నిందితుడు జక్కిడి హరినాథ్, మూడో వ్యక్తి శివ, నాలుగో వ్యక్తిగా కల్వకుంట్ల కన్నారావు, మిగతా ఐదో వ్యక్తి డానియల్, జానీ, మొత్తం 38 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. మన్నగూడ ప్రాంగణంలో వేద కన్వెన్షన్ సమీపంలో రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి 2 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదంలో కన్నారావు దగ్గర బాధితులు వెళ్లినటువంటి వెంటనే ఆ డీల్ కి సంబంధించి కన్నారావు మొత్తం 4 కోట్లు డీల్ కుదిరించుకోవడము, దాంట్లో 40 లక్షల అడ్వాన్స్ తీసుకోవడము, తీసుకున్నటువంటి అడ్వాన్స్ ప్రకారంగానే తన అనుచరుల బృందం అందొచ్చారు కూడా 3వ తేదీ నాడు మధ్యాహ్నం సమయంలో ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ పేరుతో ఎక్కడైతే అది డెవలప్మెంట్ చేపడతా ఉన్నారో ఆ డెవలప్మెంట్ ప్రాంగణంలో కన్నారావు అండ్ టీం మెంబర్స్ అందరు కూడా జేసీబీలు, బుల్డోజర్స్, భారీ వాహనాలని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ కాస్టింగ్ గోడలని పగలగొట్టి బ్లూ షీట్స్ ని తగలబెట్టి ఆ వైపుగా ఉన్నటువంటి అన్ని మెటీరియల్ అంతా కూడా ఒకే దగ్గర ల్యాండ్ మధ్యలోకి తీసుకొచ్చి దాంట్లో పడేసి మంట పెట్టి దాన్ని తగలబెట్టి అక్కడ ఉన్నటువంటి వర్కర్లని బెదిరించి యజమానులను బెదిరించినటువంటి కేసులో కల్వకుంట్ల కన్నారావుతో పాటు మొత్తం 38 మందిపై కూడా ఈ కేసులు నమోదు అవ్వడం జరిగింది. ఇల్లీగల్ గా ట్రెస్ పాస్ అవ్వడము, బెదిరింపులకు గురి చేయడము, ల్యాండ్ ఖాళీ చేయాలంటూ కూడా దౌర్జన్యం చేయడము, ఒక్కసారిగా జేసీబీ యంత్రాలను తీసుకొచ్చి అవన్నీ కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేయడము, వైఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కి ఈ జక్కిడి సురేందర్ అనే వ్యక్తి గతంలో 2014లో ఈ ల్యాండ్ ని అమ్మడం జరిగింది. మొదట అగ్రిమెంట్ చేశారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ అగ్రిమెంట్ తమకు ఇష్టం లేదు, తిరిగి తమ ల్యాండ్ తమకు ఇవ్వాలంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో తిరిగి ల్యాండ్ ఇచ్చేదే లేదు అంటూ కూడా వైఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చెప్పడము, ఈ మొత్తం వ్యవహారంలో కొంత టైం ఇస్తే ఈ డబ్బులు చెల్లిస్తామంటూ కూడా ఈ జక్కిడి ఫ్యామిలీకి సంబంధించినటువంటి సురేందర్, మరో వ్యక్తి హరినాథ్, వీరందరూ కూడా డబ్బులు తొందరలో చెల్లిస్తాము, మా ల్యాండ్ మాకు తిరిగి ఇవ్వాలంటూ కూడా టైం ఇచ్చారు. అప్పటికి ఆ టైంలోపు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ పేరుతో ఆ 2 ఎకరాలలో డెవలప్మెంట్ ప్రారంభించినటువంటి వెంటనే జక్కిడి ఫ్యామిలీకి చెందినటువంటి వెళ్లి కన్నారావు దగ్గర కూర్చొని ఈ వ్యవహారాన్ని సెట్ చేయాలి, డీల్ చేయాలి, దీంట్లో మీకు అధికంగా కమిషన్ ఇస్తానంటూ కూడా ఈ డీల్ ని మొత్తం 4 కోట్లకు కుదిరించుకోవడము, దాంట్లో 40 లక్షలు అడ్వాన్స్ తీసుకోవడము, అనుచరుల బృందము కన్నారావు అందరు కలిసి కూడా ఆ ల్యాండ్ పైకి వచ్చి దౌర్జన్యం చేసి బెదిరించి దాన్ని లాక్కొని జేసీబీల సహాయంతో ఆ గోడలన్నీ కూడా పగలగొట్టేటువంటి ప్రయత్నం చేయడము, ఆ బ్లూ షీట్స్ అక్కడ వేసినటువంటి కవర్స్ మెటీరియల్ అంతా కూడా తగలబెట్టినందుకు కూడా కన్నారావుతో పాటు 38 మంది పైన కేసులు నమోదు చేసిన తర్వాత ఒకరొకరిని అరెస్ట్ చేసుకొని వస్తా ఉంటుంటే కన్నారావు హైదరాబాద్ వదిలి విదేశాలకు వెళ్లిపోవడము, కొన్ని రోజుల పాటు అతని కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతని ఆచూకీ దొరకకపోవడంతో అతను విదేశాలకు పారిపోయినటువంటి వెంటనే ఆదిబట్ల రాచకొండ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేస్తూ అంతర్జాతీయ విమానాశ్రయాలకు, షిప్ యార్డ్లకు ఈ నోటీసులు జారీ చేస్తూ కల్వకుంట్ల కన్నారావు ఎక్కడ కనిపించినా రాచకొండ పోలీసులకు ఆ సమాచారాన్ని తెలియజేయాలంటూ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆచూకీ దొరకకపోవడంతో తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా రాచకొండ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే పోలీసులు కన్నారావుని అదుపులోకి తీసుకుని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ కి తరలించి ప్రస్తుతం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లోనే కన్నారావుని విచారణ చేపడతా ఉన్నారు. సీరియస్ సెక్షన్స్ దాంట్లో ఇంప్లిమెంట్ చేశారు. చంపుతానంటూ బెదిరించడము, వినకపోతే మీ అంతు చూస్తామంటూ మళ్ళీ జీవితంలో మీరు భూమి మీద కనిపించారంటూ కూడా ఈ రకంగా భారీ డైలాగులు కొట్టి కన్నారావు ఆ ల్యాండ్ ని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ బాధితులు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఒక ప్రాపర్ ప్రొసీజర్ పద్ధతిలో వెళ్తుండగా కన్నారావు వచ్చి బెదిరింపులకు పాల్పడి
ఈ ల్యాండ్ ని కబ్జా చేసేటువంటి ప్రయత్నాలు చేశారంటూ కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కన్నారావు పైన కేసు నమోదు చేసి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలతో కూడా కన్నారావు అనేక మందితో ఫోన్లు చేయించుకొని ఆ కేసులో తనను అరెస్ట్ అవ్వకుండా ఆ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా పోలీసులను మేనేజ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకుల నుంచి కూడా ఆదిపట్ల పోలీసులపైన విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకురావడంతో ఏది పోలీసులు పట్టించుకోకుండా ఉన్నతాధికారుల ఆదేశాలు చాలా స్పష్టంగా కన్నారావుని అరెస్ట్ చేయాలి, తొందరలో కన్నారావుని పట్టుకురావాలంటూ కూడా పై అధికారుల ఆదేశాల మేరకు ఆదిపట్ల SHO ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి కన్నారావుని ఈ రోజు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లోనే కన్నారావు ఉన్నారు. కన్నారావుని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. అతని పాత ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ బెదిరింపులకు, ఎక్కడెక్కడ దౌర్జన్యాలకు, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకొని మోసగించాడు, బెదిరించాడు, సొంత కుటుంబ సభ్యులని సైతం వదలకుండా వారి ఆస్తులను కూడా సొంతంగా కన్నారావు పేరు పైన రిజిస్ట్రేషన్ చేసుకొని కుటుంబ సభ్యులను కూడా మోసం చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కొమరల్లి టెంపుల్ సమీపంలో కొన్ని ఎకరాల ల్యాండ్ ని బాధితుల నుంచి కబ్జా చేసి అతనికి ప్లాటింగ్స్ ఇప్పిస్తానంటూ కూడా కొన్ని ఏళ్ల పాటు తిప్పుకొని తీరా ఆ ప్లాటింగ్స్ కూడా ఇవ్వకపోవడంతో ఆ బాధితుడు ఇంతకుముందు కన్నారావుతో మాట్లాడినటువంటి ఆ కన్వర్సేషన్స్ ఆడియో అంతా కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పేరు చెప్పి కన్నారావు అనేక సెటిల్మెంట్లు, బెదిరింపులు, దౌర్జన్యాలు, కిడ్నాప్లు తన ఫామ్ హౌస్ కి నేరుగా ఈ బాధితులనికి పిలిచి అక్కడ కొంత బెదిరించేటువంటి ప్రయత్నం చేసి ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా తన పేరు పైన రావాలంటూ కూడా బెదిరించి వారి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తీసుకొని తొందరగా ఈ డీల్ సెట్ చేస్తానంటూ కూడా డబ్బులు దండుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సీఎం కి అత్యంత దగ్గర వ్యక్తి, కుటుంబ సభ్యుడు కాబట్టి ఇప్పటి వరకు ఎవరు ధైర్యం చేయలేకపోయారు. కానీ కన్నారావు పైన ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కరొక్కరుగా బాధితులందరూ కూడా బయటకు వచ్చి విడివిడి పోలీస్ స్టేషన్ లో కన్నారావు అతని దౌర్జన్యాల పైన కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. వైశాలి రైట్. అసలు ఈ భూ కబ్జా కేసులో కన్నారావుతో పాటు ఇంకా కన్నారావు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఇతర వ్యక్తులు ఉన్నారా? కల్వకుంట్ల కన్నారావుతో పాటు తను ఎడమ కుడి భుజంగా భావిస్తున్నటువంటి వ్యక్తులు డానియల్, జానీ, అతనితో పాటు రెగ్యులర్ గా సెటిల్మెంట్ లో ఉండేటువంటి మరికొంతమంది అనుచరులందరినీ కూడా దాదాపు 38 మందిని బీఆర్ఎస్ పార్టీ నాయకులమని, బీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబీకులమంటూ కూడా రోడ్డు పైన దిగి హల్చల్ చేస్తూ ఆ యంత్రాలన్నీ కూడా ఆ ల్యాండ్ లోకి దింపి ఆ బాధితులను బెదిరించి ఫ్రీ వాల్స్ అన్ని కూడా అక్కడ తొలగించడము, ఆ గోడ చుట్టుముట్టు ప్రహరీ గోడకు బ్లూ షీట్స్ వేసి ఆ బ్లూ షీట్స్ అన్ని కూడా తొలగించడము, తడకెలు తొలగించడము, కట్టెలన్నీ కూడా విరగొట్టేయడము, కడీలన్నీ తొలగించడము. విజువల్స్ లో చాలా దారుణంగా కన్నారావు వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది. కాబట్టి ఈ వ్యవహారం మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే మళ్ళీ బీఆర్ఎస్ పేరు చెప్పుకొని బీఆర్ఎస్ కుటుంబీకుని అంటూ కూడా కన్నారావు తన పేరు అంటూ కూడా తనే ప్రచారం చేస్తూ హంగామా క్రియేట్ చేయడంతో ఆ వీడియోలన్నీ కూడా ఆదిపట్ల పోలీసులకు బాధితులు పంపించడంతో అవన్నీ కూడా పరిశీలించి పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని కన్నారావు ఇక ముందు ఈ రకమైనటువంటి అఫెన్స్ పాల్పడకుండా మాత్రం సీరియస్ గా ఉన్నటువంటి సెక్షన్స్ లో అతని పైన నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కన్నారావుని ఇంతకు ముందు అరెస్ట్ చేసి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. అతన్ని ప్రత్యేకంగా ప్రీవియస్ రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీసి కన్నారావు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సెటిల్మెంట్ లో ఇతను ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని వారి అనుచరుల బృందాన్ని పంపి భూ కబ్జాలకు పాల్పడి సొంత కుటుంబ సభ్యులన్నీ డీల్ సెట్ చేస్తానంటూ కూడా పిలిపించి వారి ద్వారా ఆ ఆస్తులన్నీ కూడా వీరి పేరు పైన రాపించుకోవడము, మళ్ళీ తిరిగి అడిగితే వారిని బెదిరించడము, సెటిల్మెంట్లు చేస్తానంటూ కూడా బాధితులు వస్తే వారి దగ్గర ముందుగా అడ్వాన్సులు తీసుకోవడము, సేమ్ ఆదిపట్ల ల్యాండ్ లాగానే కొన్ని కోట్లాది రూపాయలుగా డీల్ కుదిరించుకొని దాంట్లో కొంత మేరకు ముందు 10 లేదా 20-30 లక్షలు తమకు అడ్వాన్స్ ఇస్తేనే పని చేస్తానంటూ కూడా నమ్మబలికించి ఆ డబ్బులు తీసుకొని తిరిగి ఆ డబ్బులు అడిగితే మళ్ళీ బాధితుని బెదిరించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి కన్నారావు అండ్ వారి కుటుంబ సభ్యులు తన అనుచరులు చేసినటువంటి ఆగడాలు, దౌర్జన్యాలు, బరితెగింపు, రెచ్చిపోయినటువంటి విధానాలు, కిడ్నాప్లు, ఫోన్ ద్వారా బెదిరించినటువంటి ఆడియో కన్వర్సేషన్స్, సీసీటీవీ ఫుటేజ్లు అన్ని కూడా బాధితులు ఒకటొకటిగా పట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి ఒక్కొక్కటిగా ఫిర్యాదు అందజేస్తా ఉన్నారు. దీనిపైన పోలీస్ శాఖ కూడా సీరియస్ గా ఉంది. గతంలో బీఆర్ఎస్ పేరు చెప్పుకుని బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తుల యొక్క ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీస్తా ఉంది. అనేక చోట్ల కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. అవన్నీ కూడా బయటికి తీసి
తెలంగాణ పోలీసులు ఇతనిపై హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం కనబడుతోంది వైశాలి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.